వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను రాజస్థానీ స్పెషల్ దాల్ బాటీ ఎలా చేయాలో నేర్పిస్తాను. అయితే ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ దాల్ బాటీకి మనం ముందుగా దాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి కనీసం ఒక 4 రకాల దాల్స్ అయినా మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నేను 6 రకాలు వేశాను. మీరు మీ దగ్గర ఉన్నట్టు వేసుకోండి. నేను ఇక్కడ డిస్క్రిప్షన్లోని ఇంకా సైడ్ని కూడా ఐటెం లిస్ట్ అనేది ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. ఈ దాల్ని మనం కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లోని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వేసుకోవాలన్నమాట. ఈ దాల్స్లో ముఖ్యంగా తొక్కతో ఉన్న దాల్ని తీసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు అది విజిల్ వచ్చేలోపు మనం తాలింపును రెడీ చేసుకుందాం. ఒక కడాయిలోని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, అంటే 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. అలానే ఒక 3 స్పూన్స్ వరకు వెల్లుల్లిని కట్ చేసి ముక్కలుగా చేసుకొని అవి కూడా వేసుకోండి. దానితోపాటు 1 స్పూన్ అల్లం, అలానే ఒక 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గేలోపు మనం ఒక 3 చిన్న సైజు టమాటాలని కట్ చేసుకొని అవి కూడా ఇలా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు మగ్గే వరకు మనం మగ్గించుకోవాలన్నమాట. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి. అలానే ఒక 1.5 వరకు కారాన్ని వేసుకోండి. కారం ఇక్కడ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలానే రుచికి తగ్గట్టు సాల్ట్, ఇంకా 1 స్పూన్ వరకు పసుపు, అలానే 1 స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ అనేది ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మొత్తం ఒకసారి మసాలా అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం విజిల్ తీసి పెట్టుకున్నాం కదండి దాల్ అనేది, ఈ దాల్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పేస్ట్గా అవ్వకూడదు, అలాగని మరీ పప్పు బద్దల్లా కూడా ఉండకూడదండి. కొంచెం ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ దాల్ అంతటిని మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం లూజ్గానే ఉండాలి దాల్ అనేది, ఇది మనం చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 2 కప్స్ వరకు వాటర్ అనేది వేస్తున్నాను. ఈ 2 కప్స్ వాటర్ వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా అయితే ఇలా లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒకసారి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోండి చాలు. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ని ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అనేది లేని వాళ్ళు నెయ్యిని వేసుకోవచ్చు, లేదు అంటే బటర్ని కూడా వేసుకోవచ్చు. ఈ దాల్ బాటీకి అయితే మెయిన్గా బటర్ అని, క్రీమ్ అని, ఇంకా నెయ్యి ఇవన్నీ చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి. ఇప్పుడు చివరిగా మనం దాల్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, కసూరి మేతిని ఒక 2 స్పూన్స్ వరకు తీసుకొని దాన్ని ఇలా నలుపుకుంటూ ఇలా వేసుకుంటున్నాను. కసూరి మేతి అన్నది లేని వాళ్ళు కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు, కాకపోతే కసూరి మేతి అనేది ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో. అంతే అండి, దాల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సైడ్ని పెట్టేద్దాం. ఇప్పుడు బాటీ ప్రిపరేషన్ చూద్దాం. బాటీ ప్రిపరేషన్కి ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి. అందులోని 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. అలానే 1/2 కప్పు వరకు ఉప్మా నూకను వేసుకోవాలి. ఇంకా 1/2 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇంకా రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి. అలానే వాముని ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇంకా ఒక 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. నెయ్యి అనేది ఇక్కడ ఎక్కువగానే పడుతుంది. దీని టేస్ట్ కావాలి అంటే మీరు నెయ్యి వాడాల్సిందే. ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఈ ముద్దని మనం పూరీలా కాకుండా కొంచెం గట్టిగా టైట్గా కలుపుకోవాలన్నమాట. అప్పుడే ఇది చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను మొత్తం ఇలా కలిపాను. ఎంత టైట్గా ఉందో ఇలా టైట్గా ఉండాలి. వాటర్ సరిపోయినంతే వేయండి, ఎక్కువ వేయద్దు. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఒకసారి దీన్ని మళ్ళా బాగా నొక్కుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇదంతా బాగా ఒకసారి మనం కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా
సపరేట్గా మనం చేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్ని ఉండలు చేశాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ అసలైన బాటీ ఎలా చేయాలో ఒక్కసారి చూడండి. ఇప్పుడు దీన్ని ఒక కటోరీలాగా అంటే ఒక చిన్న బౌల్ లాగా మనం చేసుకోవాలన్నమాట. మనం ఆలు పరాటా అవన్నీ చేసేటప్పుడు కూరని ఫిల్ చేసేటప్పుడు కటోరీ ఎలా అయితే చేసుకుంటామో అలా మాట ఇలా చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని ఒకసారి బాగా ఉండలా చేసుకోవాలన్నమాట. ఎటు సైడ్ అయితే మనం క్లోజ్ చేసామో అటు సైడ్ కాకుండా దాని ఆపోజిట్ సైడ్లో ఒక చాకుని కానీ స్పూన్ని కానీ తీసుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లస్ షేప్లో మీరు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల లోపల వరకు మనకి బాయిల్ అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో. ఇలా సేమ్ మనం పరోటాలు అవి చేసేటప్పుడు ఎలా చేస్తామో అలాగే యూస్ చేసుకోవాలి. అలా చేసుకొని మధ్యలో కూర ఉన్నట్టుగా మనం దాన్ని క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల అది మనకి బాయిల్ అయ్యేటప్పుడు బేకింగ్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. గుల్లగుల్లగా వస్తుంది, లోపలంతా బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. అందుకు ఇప్పుడు నేను ఇవన్నింటినీ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసేసుకుందాం. బేక్ చేసుకోవడానికి నేను ఇక్కడ పునుగులు తయారు చేస్తాం కదా దాన్ని తీసుకున్నాను. నేను ఇక్కడ అందులోని నెయ్యిని మొత్తం ఇలా వేసేస్తున్నాను. కొంచెం వేసేసిన తర్వాత వీటన్నిటిని పెట్టేస్తున్నాను. ఇది మీరు ఇక్కడ మీకు ఇలాంటిది లేనప్పుడు మీరు డైరెక్ట్గా పెనం ఉంటుంది కదా, పెనం మీద కూడా ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అయింది కదా. ఇవి కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. మనం బేకింగ్ సోడా వేసాం కదా దానివల్ల ఉబ్బుతాయి, కొంచెం పెద్ద సైజు వస్తుంది. అందుకే మీరు కొంచెం చిన్న సైజు పెట్టుకునేటప్పుడే. ఇప్పుడు ఒకసారి వీటన్నింటినీ మనం రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకొని మళ్ళీ నెయ్యిని వేసుకోవాలి అన్నమాట. ఇంతకు ముందే మీకు చెప్పాను దీనికి నెయ్యి అనేది ఎక్కువగానే పడుతుంది. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుందండి ఇది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్ మీదే దీన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ నెయ్యిని వేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మరలా దీన్ని ఫ్రై అవనివ్వాలి. ఒక 3 టైమ్స్ మనకి ఇలా ప్రాసెస్ అవుతుంది. 3 టైమ్స్ మనం ఇలా తిప్పుకుంటూ వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది ఫ్రై చేసుకుంటే మనకి అయిపోయినట్టే. చూడండి లాస్ట్ ఇది 3rd టైం నేను ఇది చేశాను. ఇది అయిపోగానే ఇంకా చూడండి అయిపోయాయి. మొత్తం 2 వైపులా ఒకే ఈవెన్గా కలర్లో ఉన్నాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని ఒక హాట్ బాక్స్లోని వేసేసుకుందాం. హాట్ బాక్స్లో ఇవన్నీ వేసేసుకొని నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. వాళ్ళైతే రాజస్థాన్ వాళ్ళైతే ఏం చేస్తారంటే ఇది డైరెక్ట్గా నెయ్యిలోనే ముంచేస్తారు. ముంచేసి ఒక్క సెకండ్ పాటు ఉంచి దాన్ని తీస్తారన్నమాట. అంత ఎక్కువ నెయ్యి వాడతారు దీనికి. మనం అంత తినం కాబట్టి అలా చేయలేదు. చూడండి దాల్ బాటీ అన్నది రెడీ అయిపోయింది. ఈ దాల్లో మనం బాటీ అన్నది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ దాల్లో ముంచుకొని తినాలన్నమాట. దీనికి మెయిన్ కాంబినేషన్గా పచ్చిమిరపకాయలని కొంచెం ఆయిల్లోని ఫ్రై చేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మా ఇంట్లో అందరికైతే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది అన్నది. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. గంట సింబల్ని ప్రెస్ చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.